వైసీపీ అధినేత జగన్ తండ్రి వైఎస్ను ఫాలో అవుతున్నారా? 2009 ఎన్నికల్లో వైఎస్ చేసిన ప్రయోగాన్నే జగన్ మరోసారి రిపీట్ చేస్తారా? 175 సీట్లను జగన్ ఒకేసారి అనౌన్స్ చేయబోతున్నారా? సంక్రాంతి తర్వాత జగన్ తన పార్టీ అభ్యర్థుల లిస్టును అనౌన్స్ చేస్తారా? ఈ లోపలే అసంతృప్తులను బుజ్జగించేలా జగన్ చర్యలు తీసుకోబోతున్నారా? వాచ్ దిస్ R24 స్పెషల్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధానంగా అధికార పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పలువురు సిట్టింగులకు షాకులు, ఇన్ఛార్జీలకు జలక్కులు తప్పని పరిస్థితి. అయితే ఇన్ఛార్జీల మార్పు కేవలం పనితీరు మాత్రమే ప్రాతిపదిక కాదని, కొన్నిసార్లు గతంలో బాగా పనిచేసిన వారిని కూడా మరికొన్ని సమీకరణల్లో మార్చాల్సి వస్తోందని జగన్ స్పష్టం చేస్తున్నారట. ఆ సంగతి అలా ఉంచితే అభ్యర్థుల ప్రకటన విషయంలో జగన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారనే చర్చ తెరపైకొచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్నట్టుగా అభ్యర్థుల ఎంపికలో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాకు తుది మెరుగులు దిద్దే పనులు ఆల్మోస్ట్ పూర్తయ్యాయని, వీలైనంత తొందరలోనే ఆ జాబితా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలను తొలగించిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు, మరికొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల బంధువులకు స్థానం కల్పించడంతో పాటు ఇంకొంతమందికి లోక్సభ సభ్యులతో సహా 38 మంది అభ్యర్థులతో కూడిన 2 జాబితాలపై క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తాజాగా నందికొట్కూరు, మార్కాపురం, విజయనగరం, డోన్ నియోజకవర్గాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను పిలిపించి వారితో ముమ్మరంగా చర్చలు జరిపారని తెలుస్తోంది. అదేవిధంగా తాడికొండలో పార్టీ ఇన్ఛార్జ్ పదవిని కోల్పోయిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా జగన్ను కలిసేందుకు తాడేపల్లికొచ్చారని అంటున్నారు. ఈయన గత కొంతకాలంగా కాస్త అసహనంగా ఉన్న సంగతి తెలిసిందే. మరోపక్క అసంతృప్త నేతలతో అటు ధనంజయ రెడ్డి, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. టికెట్లు దక్కకపోవడం, మార్పులు చోటు చేసుకోవడం వంటి నిర్ణయాల వెనుకున్న వ్యూహాలను, పరిస్థితులను అర్థం చేసుకోమని జగన్ తరపున వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారట. మరోవైపు కొత్తగా జగన్ మార్చాలనుకుంటున్న చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, చిత్తూరు ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఉన్నారని సమాచారం. ఏది ఏమైనా సరైన సమయం చూసుకొని సంక్రాంతి తర్వాత జగన్ ఒకేసారి 175 మంది అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉందని, అనంతరం ఇక పూర్తిగా ప్రజల్లోకి వచ్చే దిశగా ఆలోచిస్తున్నారని లీకులు వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.